నా ప్రియాతి ప్రియులైన ప్రేక్షక మహాశయులకు హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ వాడైన ఈ భారతీ రాజా సుప్రీం హీరో చిరంజీవితో చేతులు కలిపి చిరంజీవిగా మీ హృదయ ఫలకాల మీద నిలిచిపోవాలనే ఆశతో మంచి చిత్రాలను ఆదరించే మిమ్మల్ని ఆరాధించేందుకు మళ్ళీ మీ ముందుకు వస్తున్నాడు ఈ ఆరాధన చిత్రంతో. ఈ సుందర సుమధుర కవిత ఏటి కెరటాల అధరాల ద్వారా ఉచ్చరింపబడింది. సాగర తీరంలోని ఇసుక రేణువుల మీద ముద్రితమైన అడుగుజాడల్లో చెప్పబడిన ఈ కావ్యాన్ని మేం కలంతో రాయలేదు, ప్రియమిత్రుడు కన్నన్ కెమెరాతో రాశాం. ఉవ్వెత్తున ఎగిసిపడే సముద్ర కెరటాల రాగాలను వీణుల విందుగా స్వరబద్ధం చేసి మీకు వినిపించింది మిత్రుడు ఇళయరాజా. పుల్రాజు 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 పని అడిగేందుకంటే మన కిట్టిగాడు చెల్లిని చెయ్యట్టుకులాగాడే కరస్పాండ్ గాడు ఆడు మార్కెట్ లో ఉన్నాడు. పుల్రాజు గారు మళ్ళీ ఈ ఊళ్ళో అడుగు పెట్టడానికి లేదు, అందరూ సంతకాలు పెట్టండి. రై నీకెందురా, నేనున్నాను రా, నువ్వు సంతకం పెట్టు. తీసుకోరా, నువ్వు కూడా సంతకం పెట్టు.
పులిరాజు పేరు చెప్తేనే పంచుల్లో ఉచ్చబడిపోతే సంతకాలు కావాలరా సంతకాలు. నిన్ను మా పులిరాజు తిరిగి రావాలి. మీ కరస్పాండెంట్ కూడిచాయి కూడా తెగిపోద్ది, జాగ్రత్త. ఏమిటా ఇది? సర్కస్ కంపెనీయా? టికెట్ కాదు. సర్కస్ కంపెనీ కాదు, తట్టు పండుగలు కాదు, ఇంకో టికెట్లు. ఇదంతా నా ఫ్యామిలీ. అలాగా పాపం వంట కడతాయి. చూడు, నా పేరు డానియల్. హైకోర్టులో బెంచ్ క్లర్క్ గా చేస్తుండేవాడిని. ఇప్పుడు రిటైర్ అయ్యాను. వీళ్ళందరూ నా పిల్లలు. మా పెద్ద అమ్మాయి రే అక్కేదిరా, అదిగో వస్తుంది. రామా, ఈ ఊళ్ళో కొత్తగా ఉద్యోగానికి వచ్చింది. దీని సంపాదన మీదే మేమంతా బతుకుతున్నాం. అన్నట్టు ఇది గంగవరమేనా? మిరియాల వెంకట్రావు ప్రెజెంట్ టీచర్. ధనియాల సరోజిని ప్రెజెంట్ టీచర్. కందికట్ల కోటేశ్వరరావు ప్రెజెంట్ టీచర్. పిల్లి అప్పారావు ప్రెజెంట్ టీచర్. పచ్చిపులు సుబ్బారావు ప్రెజెంట్ టీచర్. టీచర్, అందరి పేర్లు అడిగారు, మీ పేరు చెప్పలేదే? నా పేరు జెనిఫర్. ఇప్పుడు చరిత్ర పాఠం చెప్పుకుందాం. అశోకుడు చేసిన గొప్ప పనులేమిటి? నువ్వు చెప్పు. అశోక చక్రవర్తి రోడ్ల పక్కన చెట్లు నాటించెను. గుడ్, కూర్చో. మీకు నచ్చిన మహానాయకుడి పేరు చెప్పండి. నువ్వు? టంగుటూరి ప్రకాశం పంతులు. గుడ్, కూర్చో. నువ్వు? నేతాజీ సుభాష్ చంద్రబోస్. కూర్చో. నువ్వు? మా వీర నాయకుడు గంగవరం పులిరాజు. అతడు మామూలు మనిషి కాడు, చాలా పేరు మోసిన బజార్ రౌడీ వీరుడు. అతని పేరు చెబితే ఈ ఊళ్ళో పక్షులు నీళ్లు తాగవు, గేదెలు పాలు ఇవ్వవు. అతడు 18 సార్లు జైలుకి వెళ్లి వచ్చిన మహాత్యాగి. కోటేశా, ఆ కరస్పాండ్ గారి కాగితాల మీద సంతకాలు పెట్టావా? పిల్లలకి బాబు, నేను ఎంత పెడతాను బాబు సంతకం? కాదురా, నువ్వు గాని పెట్టావా? నేను పెట్టలేదు. లేదు, నేను దస్కత్ పెట్టలేదు. ఏరా, పులిరాజు దెబ్బ అప్పుడే మర్చిపోయారా? ఒక్కటిస్తే నాయాల్ది చిన్నప్పుడు తగిన ఉగ్గిపాలు కక్కాలా? రామలక్ష్మి గారు, అసలు ఇంతకీ పులిరాజు ఎవరు? ఎందుకులే, వాడు చేయని ఘోరం లేదు, తలదొరచని గొడవలు లేవు. సంవత్సరానికి 6 నెలలు జైల్లో ఉంటే 6 నెలలు తప్ప తాగి రోడ్ల మీద తిరుగుతాడు.
వాడెవడో కాదు, మన స్కూల్లో పనిచేస్తున్న పని మనిషి మంగమ్మ కొడుకు. ఆ దుర్మార్గుడు పేరు చెబితేనే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. ఎదవ సంతని చస్తున్నాను ఈడితోటి. ఒక్క మాట అంటో ఏమంటావు ఎదవని. ఒరే బారెడు పొద్దెక్కింది ఇంకెట్టగా పడుకున్నావేరా? నన్ను ఇబ్బంది పెట్టుకున్నాను వెళ్ళవే. ఒరే నువ్వు వస్తున్నావా లేదా? ఎక్కడికి వెళ్ళాలి చెప్పకుండా ఎక్కడికో చెప్పను, నువ్వు వస్తున్నావా లేదా? ఒరే లే. ఏంటి, ఇట్టాగే వస్తున్నావా? మరి లోనకెళ్ళి కొత్త బట్టలు కట్టుకొని శుభ్రంగా తయారైరా. ఏంటమ్మా నన్ను ఎంట పెట్టుకొస్తానని అమ్మోరికి ఏమైనా మొక్కున్నావా? అమ్మోరికి ముక్కోవడం కాదురా, మీ మావతో తగ్గబెట్టుకుందామని. తగువా? మరి ఆ మాట ముందెందుకు చెప్పలేదు? మందు వేసుకొచ్చి మక్కలు ఎరగదనేవాడిని. ఆ మాట కోసం మనమే అక్కర్లా, మన శిష్యులు చాలు చింపేస్తారు. సరే మనకు రావాల్సిందేంటి, వాళ్ళు ఇయ్యాల్సిందేంటి? బోల్డ్ ఉన్నాయి. కంటి కాసుల పేరు, వడ్డాను, ముక్కుకు బేసరు, బండెడిత్తడి సామాను అన్ని రాబట్టుకోవాలి. అయితే మా అయ్యిపోయిన తర్వాత కష్టాల్లో ఉన్నాం, ఆ పడికి తీసుకోవచ్చుగా. ఆ ఊరి పెద్దోళ్ళంతా సమయం వచ్చినప్పుడు వ్యవహారం పైసలు చేసుకోవచ్చు, నీ కొడుకును ఒకసారి తీసుకురమ్మన్నారు. నన్ను రమ్మంటానికి మీ అన్నకి ఎంత ధైర్యం? ఇక మనతో పెట్టుకుంటే పంచాయతీలు గించాయతీలు జాంతానాయి, తాడో పిడో తేల్చేస్తారంతే. ఒరే, ఆ. ఊళ్ళోకి వచ్చేసాం, కాళ్ళు చేతులు ముఖం కడుకొని కాసంత దర్జాగా ఉండు. చదువుకెళ్తూ దర్జాలు దేనికి? మనం వెళ్ళేది ఏమైనా పెళ్లి చూపులుగా? అవునరా, మీ మామ కూతురు గంగమ్మ పెళ్లిడికి వచ్చింది. మంచి చెడ్డ మాట్లాడుకుని ముహూర్తాలు ఎట్టుకోవడమే. జమ్ము జమ్మా జమ్ చంపుకున్నామా చం. ఒరేయ్, నా మాట కాదన్నావంటే నేను ఇక్కడ ఊరేసుకొని చేస్తాను. తప్పు స్టడీ అయిపో. ఏంటి అది పీట్ల మీద పెళ్లి కూతురులా అలా సిగ్గుపడిపోతున్నావు? యువతలకు వచ్చి నీ మొగుడికి ఏం కావాలో చూడు. ఆ చిన్నప్పుడు నేను సిగ్గు పెళ్లి మాట ఎత్తేసరికి ఎవరికైనా వచ్చి పడుతుంది. దాని సంగతి అట్టా ఉంచు. నీ కొడుకు చూడు, పెళ్లి మాట ఎత్తగానే ఎట్టా మెలికలు తిరిగిపోతున్నాడు. నిజంగా ఎవరన్నా చూస్తే పెళ్లి కూతురు అది కాదు ఈడేననుకుంటారు. మనకేంది మావా సిగ్గు? మనదంతా జమ్ముకు జమా జమ్ టమ్ముకు టమా టమ్. చముకు చమాచం, చముకు టమాటం. నిన్ను చూసుకోవడానికి మీ అత్తతో పాటు మీ బావ కూడా వస్తున్నాడు. వాడి ముందు వసపెట్లా వాక్. బావకింతకీ వంటలేం చేసావు? పప్పు సారు కాసి ఉప్పు చాప ఎప్పుడు చేశాను, కోడిగురు చేపల పులుసు చేశాను. బావంటికి మంచిదని ఎల్లుల్లిపాయలు నీరులపాయలు బాగా రుబ్బేశాను. ఇంకేదైనా కావాలంటే చెప్పండి, ఎరిగిన పోయి ఆరక ముందే చిటికలు చేసేస్తాను. అన్నయ్య, నువ్వు వెంటనే శాస్త్రుల గారి దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు ఎట్టించుకురా. అంటే ఈడికి ముక్కుతాడు వేయాల్సిందేనంటావు. అంత పొగరబోతుకెత్తేమిటి అల్లుడు? ఏంది మావా నువ్వు కూడా? అప్పుడే మనకు పెళ్ళెందుకు? ఏదో మా అమ్మ పిచ్చి గాని పొద్దున లేచి హాయిగా ఫుల్ గా అది కొట్టేసి అదే కాఫీ టీ జముకు జమా జమ్ టముకు టమాటమాటు తిరిగేవాళ్ళం. మనకి ఈ పిల్ల దేనికి? ఒరే ఒరే, ఎక్కడికి వెళ్ళిపోతున్నా? మా ముందు బీడీ తాగే బాగుంటుందా? సాటుకి వెళ్ళి దమ్మేసుకొచ్చేస్తాను. జమకు జమ్మా జమ్, టముకు టమాటం. అత్త కొడక, మేనత్త కొడక. ఇంత తొందరగా తోక ముడుచుకుపోతున్నావేంటి? పెద్ద పెళ్లి కొడుకులాగొచ్చి నా కప్పులో చేపల పులుసు, కోడిగురు, రెయ్యలేపురు అన్ని తయారు చేసి పెట్టుకున్నాక కనీసం ఎళ్ళొస్తానని చెప్పకుండా వెళ్తున్నావేంటి నా పెనివిట? పెనివిట? నేను నీకేమైనా తాళి కట్టానా లేక తలంబ్రాలు పోసానా? తాళి కట్టక్కర్లేదు, తలంబరాలు పోయక్కర్లేదు. నువ్వే నా మొగుడు అనుకున్నాను, అదంతే. ఏమిటలా గుడ్లు మెట్టు గురించి చూస్తున్నావు? పెళ్ళొద్దని వెళ్ళిపోతున్నావటగా? అక్కడే నాకు వచ్చింది డౌట్. నా మేనత్త కొడక, ఈ గంగమ్మని కాదని నా సవితి మరే గౌరమ్మనన్నా మరిగేమో చెప్పు. దాని ఏపు ఇమాను మోత మోగిస్తాను. అమ్మని జమకు జమాజం టమకు టమాటం. నువ్వు గంగారానికి జమకు జమ్మా జమ్మైతే మనం ఈ రామన్న పాలానికి టమకు టమాటం.
రేవుల తాడిలా ఎదిగావు. పెళ్ళి తినడానికి నీకు సిగ్గులేదు? ఇదిగో ఈ గంగమ్మకి ముందు వెనక కళ్ళున్నాయి. మర్యాదగా నా మెళ్ళ తాళి కట్టేసావా సరే, లేదా ఆషాఢ మాసం వెళ్ళగానే నేనే సరాసరి గంగాలో వచ్చి నీ మెళ్ళ తాళి కట్టేస్తాను. ఈ గంగమ్మని వదలదు ఏమనుకున్నావు? నాకెప్పుడు తెలియదు నీకు కోర్త అంతే ఈ తాడి దాటి రావాలి వాసిపోతుంటే తాగండోయ్ బాబు, కళ్ళు తెరవండి, కళ్ళు మూయండోయ్. ఈ అయ్యగారు సామాన్లాగా ఉన్నాయి. కరెక్ట్, ఇది పుల్రాజు గారు కూర్చునే కుర్చీ, ఇది పుల్రాజు గారు పడుకునే సాప. ఎవడ్రా నా పూజ సామాన్లు? రేయ్, నేను కాల్చి పారేసిన బీడీ మూకలకి, నేను తాగి పారేసిన సీసాకాయలకి దండం పెట్టుకొస్తూ పోయి నా సామాన్లు బయట బయట రా ఎవరు కోర్చ. స్టడీ రాయ్, ఈ పూలరాజు దెయ్యాల కోటని దేవత కొంపలాగా ఎవరో మార్చేశారా? అది ఇదేదో కొత్త దెయ్యం పని అయి ఉంటుంది. ఈ పూలరాజు కోపం వచ్చేసింది. ఈ పుల్రాజు పేరు చెబితేనే గంగవరం హోల్ మొత్తం గాలివాన వచ్చినట్టు గడగడ గడగడలాడిపోద్ది. అలాంటిది దైవా రా బయటికి. ఈ పుల్రాజు చూసి గడగడగడలాడిపోవాల్సిందే, మనం చూసి సలాం పెట్టాల్సిందే. ఈ అయ్యగారు కూర్చునే కుర్చీ, ఈ అయ్యగారు పడుకునే శాప, నా పూజ సామాన్ని ఆ పెంట కుప్ప పడేస్తారా? రావే దైవా. అయ్యో బాబోయ్, పుల్రాజు పుల్రాజు గారండి. ఏమిటండి ప్రతిపాలుతున్నారు? ఇల్లు మీది కదా? అమ్మా నాదే, నాదంటే నాదే. నేను నచ్చ చెప్తానుగా, మీరు లోపలికి వెళ్ళండి అమ్మా. ఇలాంటి తాగుపోతుల్ని పోలీసులు కప్పు చెప్తే వాళ్ళే చూసుకుంటారు. పోలీసులా? మనతో పెట్టుకుండా కుదరదు. 2 అంగుళాల కత్తుంటే చాలు, ముగ్గురిని చంపేస్తాను. Shut up! What nonsense are you talking? You have no business in this house. Ask him to get out of here. తుష్షు కల బుస్సు తన తుష్షు. పెద్ద ఇంగ్లీష్ మాట్లాడతా, ఇంగ్లీష్ మాకు రాదు అనుకున్నావా? ఇదిగో బాబు పుల్రాజు, అలా కూర్చోనైనా నా మాట విను దయచేసి. ఏమీ లేదమ్మా, అడ్జస్ట్ చూడనైనా పుల్రాజు. ఈ బిల్డింగ్ ఇల్లు విజయనగరం మహారాజా వారు మా తాతగారికి ఇచ్చారు. అది ఆయన తాకట్టేసుకోకుండా మా బాబుకి ఇచ్చాడు. మా బాబు దాన్ని అమ్మేసుకోకుండా నాకు ఇచ్చాడు. ఇంతకాలం దీన్ని దెయ్యాల కొంప అని చెప్పేసి ఎవరు రాకుండా చేశారు. ఇంతకాలానికి ఎవరో పొరుగురు వాళ్ళు వీళ్ళు వచ్చారు. అని చేత నువ్వు ఆయన దయించి పిల్ల, పెద్ద మనిషిని పిల్ల. డేనియల్ గారు, ఇక్కడే ఉన్నాను. ఇల్లు నీకు నచ్చిందా? నచ్చింది బాబు, నచ్చింది. నేను పుట్టింది మా ఇంట్లోనైనా, పెరిగిందంతా ఈ ఇంట్లోనే. అందుకే సుత్తు ఈ ఇల్లు నేను వదలేకపోతున్నాను. చూడు బాబు, కావాలంటే అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి పడుకోలే. వద్దులే, ఉంచుకో. ఏదో మాట వరుసకన్నారు మహానుభావులు. మీరంతా కాళగాళ పడి బతిమాలుకుంటున్నారు కాబట్టి వెళ్ళిపోతున్నా. ఊళ్ళో నా ట్రైల్ నేను వేస్తా. నాకు సోటు దొరికిందా సరే, లేకపోతే ఇక్కడికే వస్తా. జంకు జమా జమ్, టముకు టమాటం, జంకు జమా జమ్. మీరేనా ఊరికి కొత్తగా వచ్చిన టీచర్? మీ అందం చూడగానే అనుకున్నాను మీరే ఉంటారని. మీకు ఎందుకు బరువు, ఈ గాడి మీద పారండి.
అబ్బా ఎంత తేలిగ్గా ఉందో. మా ఊరికి కొత్తగా ఏడపిల్ల వచ్చిన హెల్ప్ చేస్తుంటాం. కోఆపరేటివ్ సిస్టమ్ అండి. సపోజ్ మీ పట్ల మార్చిపోయా అనుకోండి, వాడు ఉతికేస్తాడు, నేను ఇస్త్రీ చేస్తాను. కాదండి, నేనే ఉతికేస్తాను, వాడే ఇస్త్రీ చేస్తాను. ఏడ్చేవాలేని మొహం, నువ్వే ఉతికేస్తావు, నేనే ఇస్త్రీ చేస్తాను. నువ్వే ఉతుకుతావు, నేనే ఇస్త్రీ చేస్తాను. గురు, గాడిదలు ఎక్కడైనా లడ్డూలు తింటాయా? అటు చూడు, బందర్ లడ్డూలు అంట, పంతుల వెనకాల గాడిదలు. గోపాలం దా, చేపాలం లేచిపోతే రా. నమస్కారం. ఏట్రోయ్, మీ సైజుకు మించిన బరువులు మోస్తున్నారు ఏంటి? ప్రజాసేవ? అదేం కాదు, టీచర్ గారికి బరువు ఎక్కువగా ఉందని సాయం చేస్తున్నాం అంతే. టీచర్ గారికి బరువా, టీచర్ గారి బరువా? ధత్, మాట్లాడడం కూడా చేత కాదు. పైగా ఈ బాబు స్కూల్ కూడా కట్టించాడు. నీకు లడ్డూలంటే ఇష్టమా లేక లడ్డూ లాంటి పంతులమ్మంటే ఇష్టమా? అది టీచర్ గారు మా అక్క లాంటిది. అబ్బా, గుండె మీద తన్నావు కదరా అక్కంట. సరే, ఈ బావుకేం తీసుకొచ్చావు? ఏమి ఏయ్, గవర్నమెంట్ వాళ్ళు మర్చిపోయిన ఈ 1 రూపీస్ జోలో పెట్టి తిరుగుతున్నావు, సిగ్గులేదట్రా. పైగా కరస్పాండ్ కొడుకట్ట. అయ్యో దేవుడు! టీచర్ గారు ఏంటి? పుల్రాజు వాళ్ళ అమ్మను కొట్టాడంట. పాపం ఒళ్ళు తెలియకుండా మన స్కూల్లో పడుంది. అసలు బుద్ధి జ్ఞానం ఉందా? ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదేమిటి? కరెక్ట్ రా. పంతులమ్మ గారు, లోపలికి వెళ్ళి చదువుకోండి. పంతులమ్మ, మా అమ్మ మీ ఇంట్లో ఉందంటగా? మిమ్మల్నేనండి, కొంచెం మా అమ్మని పిలవండి. ఏదో తాగిన మైకంలో చెయ్యి విసిరాను, తగిలింది. దానికి ఇంత రాద్ధాంతం చేయాలా ఏంటి? ఏమండి, ఇంతకీ మా అమ్మ బతుకుందా సచ్చుందా అదే చెప్పండి. కన్న తల్లిని పట్టుకుని చచ్చిందా బ్రతికుందా అని అడుగుతావా? తెలియని మూర్ఖుడివి. అమ్మా అనే పదానికి అర్థం నీకేం తెలుసు? నిన్ను కన్న పాపానికి ఆ తల్లి ఆనాడే చచ్చిపోయి ఉండాల్సింది. కానీ ఇంకా నీ పాపాలన్నీ కళ్ళ చూడడానికే బ్రతికుంది. పులిరాజు, నువ్వు సగం మనిషివి, సగం మృగానివి. అది నీ పేరులోనే ఉంది. గెట్ అవుట్. ఇప్పుడు నువ్వు వెళ్ళి చూస్తే పొద్దుగూకిందిగా. పీకల మొయ్య సారా తాగి ఇంటికి చేరుకుని ఉంటాడు. 10 సార్లు బతిమాలితేనే కాని 4 ముద్దలు తిండం. మాణ్ణి రాత్రి తెల్లారులో మాడితేనే కాని ఆడికి బుద్ధి రాదు. కొడుకు పస్తుంటాడని నువ్వేం బెంగపడకో. మా తమ్ముడి చేత భోజనం పంపించాలే. మీరెందుకు పంపించారమ్మా? కన్న తల్లి మీద చేయి చేసుకున్నందుకు. ఆడికి దేవుడేసిన శిక్ష అని ఒక పూట బలమలం మాడితే బాగా బుద్ధి వచ్చిన అమ్మ 5-6 దేవుడు నన్ను తీసుకుపోకుండా ఉన్నాడు. ఏంటో అలా అనక. నీ కొడుకు గురించి నేను ఒక్క నిమిషంలో అర్థం చేసుకున్నాను. నా దగ్గర ఎంతో మంది చదువుకున్నారు. కొంతమంది చూడ్డానికి మంచిగా బుద్ధిగా కనిపిస్తారు, కానీ మనసంతా కుళ్ళే. కొంతమంది చూడ్డానికి మొరటుగా కనిపిస్తారు, కానీ వాళ్ళ మనసు మాత్రం మంచిదే ఉంటుంది. నీ కొడుకు చాలా మొరటువాడు. ఎంతో మంది మీద చేయి చేసుకున్నాడు. అలాంటిది
నేను చంపదెబ్బ కొట్టినా ఎందుకు నా మీద తిరగబడకుండా మాన్లా నిలబడిపోయాడు? అంటే అతని మనసులో ఏమోలో మంచితనం, మానవత్వం ఉన్నాయన్నమాట. ఎందుకు అలా చూస్తావు? ఏదో జంతువుని చూసినట్టు. నేనే నీ కొడుకుని. అయినా నాలాంటి దుర్మార్గుని ఎందుకు కన్నావు? పైగా పులిరాజు అని పేరెందుకు పెట్టావు? ఏదో ఒళ్ళు తెలియని ఆవేశంలో కొట్టాను, తప్పే. అందుకని నువ్వు అలా రావటం నాకేం బాగలేదంతే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నమస్తే టీచర్. టీచర్ గారు, అదేంటి అప్పుడే తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నారు? ఏదైనా మర్చిపోయారా, లేక ఈరోజు స్కూల్కి సెలవా? ఇలాంటి పాపిట్టోడు గాలి తగిలితేనే పచ్చని చెట్లు కూడా బగ్గును మండిపోతాయిరా. ఇలాంటి పాపాలు చేస్తే పుట్టగతులు ఉండవురా. ఒరే, ఊరంతా నీ ముఖాన్ని కాటించి తువ్వను ఉమ్మయ్యాలా? ఏంట్రా ఆ బడి గోడలు ఏంట్రా ఏంట్రా? ఏంటమ్మా నువ్వు అనేది? నేనేంటి గోడల మీద? అవును నువ్వేరా. ఆ పొంతనం గురించి బడి గోడల మీద అసహ్యంగా రాయలా? అమ్మా, నేను ఎప్పుడు బడికి వెళ్ళాను, ఎప్పుడు ఆలు దిద్దాను. ఏంటమ్మా, అక్కడికి నీ కొడుకునేతో జిల్లా కలెక్టర్ చదివించినట్టు ఆడికి ఆ ఉద్యోగం చేయటం ఇష్టం లేక బలాదురుగా తిరుగుతట్టు మాట్లాడతావేంటి? ఈ జిల్లాలో ఏ పోలీసు అడినా చెప్తారమ్మా, ఈ పులిరాజు ఉత్త నిశాని ఏలుముద్రగాడని. అలాంటిది నేను ఆ పంత్రం మీద అసలు ఇవన్నీ ఎలా నమ్మావమ్మా నువ్వు? టీచర్, టీచర్, మీతో కొంచెం మాట్లాడాలి. మా అమ్మ జరిగిందంతా చెప్పింది. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను అలాంటి వాడు కాను. ఎవరి మీదన్నా దెబ్బలాడమంటే కలబడిపోతాను. తప్పు అయిపోయింది మన్నించమని అడగమంటే అడుగుతాను. ఈ రెండు తప్ప నాకు ఇంకేమీ తెలియవు. ఇంతకాలం చేసిన తప్పులకి చర్చిలోకి వచ్చి ఆ దేవుణ్ణి మన్నింపు కోరలేను. నా బదులుగా మీరు ఆ దేవుణ్ణి నన్ను మన్నించమని అడగండి.
నాకు తెలుసు టీచర్, మీరు నా గురించి దేవుని ఏమీ అడగలేదు. మీరు నన్ను నమ్మటం లేదు కదా టీచర్. నేను ఇంతవరకు బడికి వెళ్ళలేదు, ఆలు కూడా తెత్తలేదు టీచర్. నాకు హిందీ అక్షరాలైనా తెలుగు అక్షరాలైనా అన్నీ గబ్బిలాయిలా తలకిందులుగా కనిపిస్తుంటాయి. కావాలంటే ఈ ఊళ్ళో మీరు ఎవరినైనా అడగండి, నన్ను వట్టి నిశాని ఏలుముద్రగారు అంటారు. నాకు తెలుసు టీచర్, మీరు నా గురించి ఆ దేవుడి ధర మొక్కున్నారు. నాకు అదే చాలు టీచర్. రా నేను నిన్ను కొడితే ఏం బాగుంటుందిరా. రే వీణోడు కొట్రా, కొట్టు. రా నొప్పిగా ఉందా? వాడు పీకు. చీ 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 చీ, ఈ సీన్ ఏం బాగోలేదురా. రే ఓ పని చేయండి రా, ఒకళ్ళు కొట్టుకుంటారా. ఇది ఫుల్ రాజ్ ఆర్డర్. అది అది కట్ కట్. పొద్దుగూడకి వస్తా, అప్పటిదాకా మీరు ఇట్టా కొట్టుకుంటూనే ఉండాలా. మధ్యలో ఆపారా జమకు జమ జమ్ టమకు టమ జమ్. అనగనగా ఒక అడవి, అందులో చిలకలు, కుందేళ్లు, తాబేళ్లు, జింకలు, నెమళ్ళు, ఏనుగులు స్నేహముగా ఉండెడివి. ఒక రోజున వాటి మధ్యకు ఓ పులి వచ్చినది. ఆ పులి రాకతో ఆ అడవిలో జంతువుల మధ్య పెద్ద కలకలము చెలరేగెను. ఆ జంతువులన్నీ ప్రాణభీతితో తల్లడిల్లినవి. వచ్చింది వచ్చింది. ఏమిట్రా? తదుపరి జంతువులే కాక పిట్టలు, పక్షులు కూడా ఏమిట్రా రెంటికి పారిపోయినవి. అట్లు పారిపోవచున్న జంతుజాలమును చూసి ఆ పులి మిక్కిలి గర్వముతో విర్రవీగినది. టీచర్, ఈ కథ పూర్తి చేసే వరకు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి. ఎవరు కాల్స్తే వాళ్ళు వెళ్ళండి. అది కాదు టీచర్. ఎవడది నీకా చెప్పేది? స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్. బెంచ్ మీద నిలబడు. ఏం పిల్లలు ఎవడో ఎప్పుడు చూసినా ఒంటికి రెంటికి ఒంటికి రెంటికి. ఇది మాత్రం కరెక్ట్ గా చెప్తారు. ఆ పులి పులిరాజు ఏమిటిది? ఆలు నేర్చుకుందామని అది ఉదయాన్నే లేచి కసరత్ చేసి శుభ్రంగా నీళ్లు వేసేసుకుని సద్దానం తినేసి ఊళ్ళోకి వెళ్ళి కొట్టులోంచి పుస్తకాలన్నీ తీసుకొచ్చేసాను. ఇది చదువుకుందామని. చదువుకోవాలని జ్ఞానం ఇప్పుడే పుట్టుకొచ్చిందా? అది కాదు టీచర్, ఎవరెవరో గోడల మీద తప్పుడు కూతలు రాస్తే అందరూ ఈ ఏలుముద్ర గాని నన్నేగా తిట్టారు. అందుకని నా 4 ముక్కలు నేర్చుకుని అలాంటి వాళ్ళని. పులిరాజు అది కాదు టీచర్, నేను చూడు, నేను చూసి పిల్లలంతా ఎలా పారిపోతున్నారో. ఏ వయసులో నేర్చుకోవాల్సినవి ఆ వయసులో నేర్చుకోవాలి. పాల సీసాలు తాగే వయసులో నేర్చుకోవాల్సిన పెద్ద బాల శిక్ష సారా సీసాలు తాగే వయసులో నేర్చుకోవాలనుకోవడం నీ పిచ్చితనం. టీచర్, నేను చదువుకుని. నీకే చెప్పేది, బయటికెళ్ళు. అక్కడేంట్రా, లోపల రండి రండి. ఎందుకు అలా
భయపడతారండి ఏంట్రా నిలబడరా నిలబడ ఏమిట్రా ఇది కొడతలు పీకిన తాటి టెంట్ల నీ జుట్టు నువ్వునా చదువుకునే పిల్లలు ఇలాగైనా వచ్చేది రేపు చక్కగా క్రాఫ్ట్ చేయించుకుని శుభ్రంగా స్నానం చేసి తల దూకునరా సరేనా అలాగే టీచర్ గుడ్ పులి రాజైనా సింహం రాజైనా ఈ మంత్రి గారి ముందు తల వంచాల్సిందే. సింహాద్రప్పన్న గోవిందో గోవింద నుంచో ఏమిట్రా ఇది ఏమిటి చదువుకునే కుర్రాళ్ళ క్రాఫ్ట్ చేయించుకుని రమ్మంటే ఇలా డిప్పు కొట్టించుకుని వచ్చావేంటి ఒక్కసారి నీ మొహం అద్దంలో చూసుకో ఎంత అసహ్యంగా ఉందో అసలు నీకు ఎవరా క్రాఫ్ట్ చేసింది చిచి ఏమండి పుల్లరాజు గారు క్రాఫ్ చేసింది చాలంటారా లేకపోతే గుండు కొట్టేయమంటారా? చదువుకునే వాడికి కత్తిరేస్తున్నట్టు ఇరా అంటే నువ్వు చేసిన పని ఏంట్రా? మంత్రి గారు జంపు జమా జం టీచర్ క్రాఫింగ్ చేయించాను. టీచర్ నా మీద ఇంకా కోపం పోలేదా? నాకు చదువు చెప్పండి టీచర్, నేను నేర్చుకుంటాను. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషు దేశమంటే మనిషి కాదో దేశమంటే మట్టి కాదో ఏమిట్రా ఏమిటా నువ్వు టీచర్ టీచర్ నేను ఎలా కులంగా అడగటం లేదు, నిజంగానే అడుగుతున్నాను. నాకు చదువు చెప్పండి టీచర్, నేను నేర్చుకుంటాను. టీచర్ మీరే సంగతి చెప్పే వరకు నేను ఇక్కడే ఒంటిగల మీద నిలబడతాను. టీచర్ వెళ్ళిపోతున్నారు కదా, చూసుకోండి. మీరే విషయం చెప్పేంత వరకు నేను పచ్చి మంచులు కూడా ముట్టను, ఇలాగే ఉండిపోతాను. టీచర్ మీరే సంగతి చెప్పే వరకు నేను ఇక్కడే ఒంటిగల మీద నిలబడతాను. మీరే విషయం చెప్పేంత వరకు నేను పచ్చి మంచులు కూడా ముట్టను. నువ్వు నీళ్లు ముట్టుకోపోతే నాకే, నిప్పుల్లో దూకితే నాకే. ఎవరయ్య సాటి పులిరాజుతోటి మీసాలు మీటి సూర్యుడుతోటి చేశాడు పోటీ భేషైన భేటి జపమింక చాలించవయ్యా పట్టింక సడలించవయ్యా. ఏంట్రా తమ్మత ఏంటాడావిడే ఏంటా నీకు తెలవదా? ఆ సచ్చినోడు పులిరాజు చేతులు నిండా పుస్తకాలు ఎట్టుకుని ఒంటికాల మీద పొద్దున్న నుంచి తపస్సు చేస్తున్నాడంట.
అంతా అక్కడే ఉందంట. రెండు పోదాం. 5 5 6 6 7 7 8 8 9 9 10. 10 జాకీ రాణి రాజు. రాజు, టీచర్ నీకు 20 రూపాయలు ఇచ్చి 3 వస్తువులు కొనుక్కు రమ్మన్నాను అనుకో. ఒక వస్తువు ధర 6 రూపాయలు. ఇంకెంత మిగులుతుంది? ఎందుకు మిగులుతుంది? ఇంకేం మిగలదు. బాగా ఆలోచించుకు చెప్పు. ఓ డ్రామ్ సారా 6 రూపాయలు, 3 డ్రాములు వేస్తే 18 రూపాయలు, 6 రూపాయల చీకులను, 10 రూపాయలు పకోడీ. ఇంకెందుకు మిగులుతుంది? ఇంకేం మిగలదు, సరిపోద్ది. నమస్కారం గురు. ఖైదీ లాగుండే మన పులిరాజు మగ మహారాజులో మారిపోయాడురా. ఆఫీస్ కానీ వెళ్తున్నావా? పూర్తిగా మారిపోయావు గురు. మునుపట్ల లేడు మన పులిరాజు. చొక్కా సోకు. ఏంటి గురు, నువ్వు మారిపోయావు, గంగవరానికే భయం లేకుండా పోయింది. మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురు, అలాగుననే మీరు వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమును అయి ఉన్నది. నమస్కారం. నమస్కారం నమస్కారం. నిన్ను నన్ను ప్రభువు కాపాడుగాక. హాయ్ పుల్రాజు. పుల్రాజు పుల్రాజు మా డాడీకి పిల్లి మొక్కలేయడం చూపించవా? పిల్లి మొక్కలు కాదురా, కర్ర ఫైటింగ్ ఇంకా బాగుంది. నోరు మూయండ్రా. కోరమేసాల పులిరాజు కోలమేసాలతో కోవే మార్చాడు. వేషం, భాష, సంస్కారం అన్ని మారుతూ ఉంటే నేను గమనిస్తూనే ఉన్నాను రా. అమ్మ జెన్నీ, పులిరాజుకి మంచి కాఫీ ఇవ్వు ఉంటే. రాజు, ఏమిటి అలా చూస్తున్నావు? ఏం లేదు. ఏం టీచర్, మీ యేసుక్రీస్తు కూడా నాలాగా ఏం చదువుకోలేదా? అదే పాపం అతను కూడా గొర్రెలు కాసుకుంటున్నాడు. హీస్ ద గుడ్ షెపర్డ్. అందరినీ ఆలించేవాడు, పాలించేవాడు. టీచర్, అదేంటి ఆ బుజ్జి దాన్ని ఒళ్ళో పెట్టి కూర్చున్నాడు? దారి తప్పిన గొర్రె పిల్లని తిరిగి మందలో కలిపిన కరుణామయుడు. ఆ గొర్రె పిల్ల నీకే దొరికితే నువ్వేం చేస్తావు? మనమైతేనా దెబ్బకి తెగ నరికి ఏడపలా వండుకుని తినాం. అదే జెనిఫర్ అయితే? టీచర్, అది నేనే అయితే? రాజు, నేను సోడా బుడ్డి కూడా గురి చూసి తిదిగా కొట్టలేను. ఈయనెవరబ్బా గురి చూడకుండానే ఫాట్ మన కొట్టాడు? ఇతనే లారెన్స్, మా దూర బంధువు. లారెన్స్, నేను చెప్పానే, ఇతనే పులిరాజు. థ్యాంక్ యూ. రాజు, వీళ్ళ నాన్నగారు పెద్ద ఆస్తిపరులు, దానికి వీరే ఏకైక వారసులు. త్వరలో ఏదైనా కాంట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నారు. అక్క నేను చెప్తానే, అమెరికాలో చదువుకున్నాడు, ప్యారిస్ లో ఉద్యోగం చేశాడు. మా అందరికి బోల్డ్ అని ప్రెజెంటేషన్స్ తెచ్చారు. పెద్ద రైలు, బిస్కెట్లు, చాక్లెట్స్, బాలు, ఇంకా బోల్డ్ అని తెచ్చారు. అంతేకాదు, చాలరా లోపలికి వెళ్ళి టీ తాగుదాం. రా రాజు, కమ్ ఆన్.
ఇదిగో ఈడెప్పుడు వెళ్ళిపోతాడు ఈ ఊరు నుంచి? నాకు తెలియదు. ఉమ్. సి పుల్రాజ్, ఈ ప్లేస్ చూపించావు, ఇంకా ఈ ఊళ్ళో ఏమేమి ఉన్నాయి చూడడానికి? మా ఊరు ఓ మొత్తానికి ఈ సముద్రం ఒకటే. బాగలేదా? నో నో నో, వాట్ ఏ బ్యూటిఫుల్ ఓషన్ విత్ ద హిల్స్ సరౌండింగ్, రాక్స్, వేవ్స్. రియలీ ఐ లవ్ దెమ్. ఏమన్నారు? ఐ లవ్ దిస్ ఓషన్, వేవ్స్, హిల్స్ అని చెప్పాను. ఏమండో, పుట్టి పెరిగి మునిగి తెల్ల మా సముద్రాన్ని మీరు కేసర బాసర అంటే మటుకు మేము ఊరుకో ఉండవు. అదేం లేదు పుల్రాజు, ఆయన లవ్ చేస్తున్నానంటున్నారు. అది చేస్తాడనే నా భయం. పెట్టెల ధరలే వచ్చి పిల్లని ఎత్తుకుపోవాలని చూస్తున్నాడు. రే పుల్రాజు, నీకు రాదేంటి ఆ మాత్రం బోర్డింగ్ లీసు? కలబడిపో. వాట్ ఈస్ దిస్ వంకాయ పుల్స్? నీకేం తెలుసు నిమ్మకాయ పుల్స్? దిస్ సముద్రం, దిస్ రాళ్ళు, దిస్ గవ్వలు, దిస్ పాచి, దిస్ ఆకాశం, దిస్ టీచర్, ABCCD, yes. ఏమండి, ఇలాంటి సముద్రం మీ ఊళ్ళో ఉందా? ఎందుకు లేదు? ఏం ఉండదు, మా ఊళ్ళోనే ఉంది. దీని లోతంతా తెలుసా? తాడి మీద తాడి అంత లోతు. కావాలంటే దిగు చూసుకోండి. ఏమండి, సముద్రం నీళ్ళు ఉప్పుగా ఎందుకు ఉంటాయో తెలుసా? అయ్యా, అది కూడా తెలీదా? దేవుడు పైనుంచి దీనికి వెళ్ళాడంట. ఏమండో, జాగ్రత్త. ఇదేనమాట పాండవుల గుహ అంటే. ఏమండి, మీరు ఇక్కడి నుంచి అరిస్తే తిరిగి మీ గొంతు మీకే వినపడుతుంది. అరవండి. మీకు నచ్చిన ఏదైనా పేరు తరవండి. పుల్రాజ్, ఇంకేమైనా మంచి స్థలాలు చూపించి చూద్దాం. ఇంకేమి లేవు, అన్నీ అయిపోయి. వాట్ హ్యాపెండ్ టు యు? ఏమైంది నీకు? కడుపు మంటగా ఉంది. ఏయ్, సాంబయ్య సారా కొట్టుకి సీతాలు సీకుల దుకాణానికి జోడి కుదిరినట్టు ఆ పంతులమ్మకి సూటు బూట్ ఆయనకి భలే జోడి కుదిరింది కదూ. ఏమైనా చదువుకున్నోళ్ళే. మన పుల్రాజు కూడా మనసులో ఏదో ఉండే ఉంటుందిరా. గళ్ళ లొంగి నుంచి పైజామా దాకా వచ్చేసాడు. ఆ సూటు బూట్ ఆయన వచ్చి మనోడిని చల్లగా సైడ్కి దోసేసాడు పాపం.
పులిరాజు, రాజు ఏమైంది? ఏమిటిలా ఒంటరిగా నిల్చున్నా? ఆ గొర్రెపిల్ల ఎక్కడిది? ఇది దారి తప్పిన గొర్రెపిల్ల టీచర్. నాలాగే దిక్కులేని అనాథ ఏమన్నా? టీచర్, దీనికి మీరు ఆశ్రయం ఇస్తారా? పాపం నాలాగే దీనికి ఇంగ్లీష్ రాదు. రాజు, ఇప్పుడు నువ్వు అన్న మాటలు నా మొహంలోకి చూసి చెప్పు. మీ మొహం చూసి నేను మాట్లాడలేను. ఇటు చూసి చెప్పు. అదంతే. రాజు, 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 గొర్రెపిల్ల. మన దేశానికి స్వాతంత్రం ఎప్పుడొచ్చింది? మన దేశానికి రాజధాని? పులిరాజు, మర్చిపోయావా? ఏం లేదు టీచర్, మీరు నాకు చాలా విషయాలు చెప్తున్నారు, కానీ అన్నీ మర్చిపోతున్నాను టీచర్. ఒక్కోసారి టీచర్ గారి మొహం ఎలా ఉంటుందో ఊహించుకుంటుంటే అది కూడా గుర్తుకు రావటం లేదు. ఎందుకు గుర్తుకు రావటం లేదా అనే ఆలోచనలో ఒక్కోసారి నిద్ర పట్టక అవస్థపడుతుంటాను. నువ్వు గురుదక్షిణ ఇవ్వలేదు, అందుకే అన్ని మర్చిపోతున్నావు. చితిలో తెస్తాను టీచర్. టీచర్, మీకేం కావాలో చెప్పలేదే. నువ్విచ్చే గురుదక్షిణ డబ్బు రూపంలో ఉండకూడదు, బజార్లో దొరికే వస్తువే ఉండకూడదు. డబ్బు రూపంలో ఉండకూడదు, బజార్లో దొరికేదే ఉండకూడదు. టీచర్, అది ఎక్కడున్నా ఎలా ఎలా సరే వెతికి తీసుకొచ్చేస్తాను. నాకు కావాల్సింది నీ దగ్గరే ఉంది, దాన్ని ఎక్కడైనా వెతికేస్తా. టీచర్, టీచర్, ఆ రోజు మీరు చెప్పారుగా, మీకు ఇచ్చే గురుదక్షిణ డబ్బు రూపంలో ఉండకూడదు, బజార్లో దొరికే వస్తువే ఉండకూడదని. అందుకే నేను ఒకటి తీసుకొచ్చాను. అదేమిటో చెప్పుకొని చూద్దాం. నేను అనుకున్నది మాత్రం అయి ఉండదులే. మీరు అనుకున్నది ఏమిటి టీచర్? ముందు నువ్వు తెచ్చింది ఏమిటో చూపించు, ఆ తర్వాత నేను అనుకున్నది చెప్తాను. ఇది మామూలు శంఖమేగా? ఇది మామూలు శంఖం కాదు టీచర్, శివుడి చేతిలో ఉండే శంఖం. మామూలు శంఖాలు కావాలంటే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి, కానీ ఇలాంటివి దొరకడం చాలా కష్టం. నేను 3 రోజులు రాత్రింబవళ్ళు సముద్రంలో వెతికితే ఆఖరికి ఎక్కడో అట్టడుగుని దొరికింది తెలుసా? సరే, నువ్వు అలా ఊరుస్తున్నావేంటి? నేను ఒగర్చు అలా ఉంచండి. ఇది చూడండి ఎలా ఒగురుస్తుందో. వినండి.